హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి కలర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కలర్ఫుల్ అని ఎందుకంటున్నానో తెలుసా? చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు నేను చేసిన కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ చూశారు కదా, ఎవరైనా చేసుకొని తిన్నారా? చూడండి, అందులో ఇంకా కొన్ని క్యాప్సికమ్ ఉండిపోతే వాటితో ఇలా కలర్ఫుల్ కర్రీ చేశాను. చూడండి ఎలా ఉందో, చాలా హెల్దీ అండి. చూడండి, 3 కలర్స్ తీసుకున్నాను. చూసారా? ఎల్లో, రెడ్, గ్రీన్. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. తర్వాత ఇవి శనగలు చూడండి, ఇవి కాబూలి శనగలు అంటారు కదా, అవి తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా. ఇదేంటి తెలుసా? కొబ్బరి గసగసాల పేస్టు. అలాగే టేస్ట్కి ఉప్పు, పసుపు, కారం. తాలింపుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, నూనె. ఇప్పుడు కాబూలి శనగలు ఉన్నాయి కదా, నైట్ అంతా నానబెట్టేసి పొద్దునే కుక్కర్లో కొంచెం ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. వేసుకొని దీనిలో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకున్నాను. అలాగే కరివేపాకు. ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి దోరగా. చూసారా? కొంచెం వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా. చూసారా? నేను దీనిలో టమాటాలు వేసుకోవట్లేదు, ఎందుకంటే ఈ కలర్ మనకు తెలియదు, క్యాప్సికమ్ కలరు. అందుకని అచ్చగా ఇవే వేసుకుంటున్నాను చూడండి. లేదంటే క్యాప్సికము టమాటా కలిసిపోయి అసలు తెలియదు అనమాట మనకి ఏది ఏంటనేది. చూడండి, ఇందో ఎల్లో, రెడ్, గ్రీను క్యాప్సికమ్ వేసేసుకున్నానా. ఇవి ఎక్కువ ఉడకక్కల, క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఈ శనగలు కూడా ఆల్రెడీ ఉడుకున్నాయి కదా, అందుకని చెప్పి చూడండి వెంటనే శనగలు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా మొత్తం వేసుకోలేదు, ఎందుకంటే ఇవి కొంచెమే ఉన్నాయి కదా, శనగలన్నీ మళ్ళీ ఎక్కువైపోతాయని వెజిటబుల్స్కి తగ్గట్లుగా కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు చూసారా, కొంచెం మన రుచికి ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది కదా చక్కగా. ఇప్పుడు దీన్ని ఇలాగే సలాడ్ లాగా కూడా తినేసేయచ్చండి, ఈవినింగ్ స్నాక్ లాగా, అలాగా సలాడ్ లాగా ఇలా తింటే చాలా హెల్తీ కూడా, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఇప్పుడు రుచి తగినట్టు కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ రావాలి కదా, అందుకని అది అంతవరకు అయితే సలాడ్ లాగా తినేసేయచ్చు. ఇది కర్రీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన ఎవరికి వేయించుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా చల్లుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మసాలా కర్రీ అయిపోతుంది అనమాట. దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా చెప్పాను కదా, కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకొని అది వేసుకున్నాను. చూడండి, కొంచెం గ్రేవీ కర్రీ వస్తుంది అనమాట. ఇది దేనికంటే అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, దేనికైనా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా అన్నీ కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా వెజిటబుల్స్కి కూడా పట్టేస్తాయి అనమాట. పట్టేసి చక్కగా ఉడికిపోయింది. చూసారా? చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది అన్నంలోకే కాదు, చపాతీల్లోకి కాదు, దోశల్లోకైనా దేనిలోకైనా బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకంతే కలుపుకుంటే ఏముందండి, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే కలర్ఫుల్ కర్రీ ఇది. ఇందులో శనగలు వేసాం కాబట్టి మంచి ప్రోటీను, ఫైబరు అన్నీ ఉన్నాయండి. ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. రోజు మొత్తం కూడా ఈ కర్రీతోనే తినేసేయచ్చు, అంత బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. పిల్లలు ఇది చూస్తేనే చాలా ఇష్టపడతారు. ఒకసారి చేసి పెట్టండి. అలాగే మీరు కూడా తిని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చింది కదా, ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికి కూడా చక్కగా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.